గ్యారంటీలన్నిటి కూడా దాదాపు 99% ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ అమలు చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వానికి గుండెల నిండా ధైర్యంగా నేను చెప్పగలుగుతా ఉన్నా. 4000 రూపాయల పింఛన్ వస్తుందానే? పట్టలేదు. ముసల్దానికి గృహలక్ష్మి పథకం కింద నెల 2500 రూపాయలు వస్తున్నాయా? పట్టకలేవు. 500కే గ్యాస్ బిడ్ వస్తున్నదానే? పట్టలేదు. పంట సాయం కింద ఇచ్చే 15000 రూపాయలు రైతు భరోసా వస్తున్నదా? గద్దెనెక్కిన 2 ఏళ్ల పొద్దు మీద ఒక పారేసిండు. ఇక మొన్నటి తాపనేమో ఎన్ని ఎకరాలున్న రైతుకైనా ఒక 6000 రూపాయలు అయితే వేసిర్రు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందానే? కొంతమంది రైతులకే అయ్యింది, కడమోళ్లకు జోలే మిగిలింది. మొన్న నీ చిన్న మన్మరాలు పెళ్లి చేస్తే సర్కారు ఇత్తనన్న తులం బంగారం ఇచ్చిండ్లా? లచ్చకు తులమైంది కాబట్టి ఇక ఇచ్చేటట్టు లేరని మా ఊరి బుడ్డ లీడర్లే కరాఖండిగా చెప్తానే ఉన్నారు. నీ చిన్న కొడుకు పెద్ద బిడ్డకు కాలేజీకి పోయేటందుకు స్కూటీ ఇత్తన్నారు, ఇచ్చిండ్లా? స్కూటీ లేదు, దానికి సూరిటీ లేదు. పెద్ద చదువులు చదివి ఉద్యోగం లేని నీ మన్వానికి నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారా? ఇత్తలేరు. 2 లక్షల ఉద్యోగాలైనా వేసిండ్లానే? ఉన్న ఉద్యోగస్తులకు సర్కారు ఇచ్చేటి సక్కగిత్తే అదే చాలు. తెలంగాణ ఉద్యమకారులకు ఇంటడుగు జాగా, ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిండ్లా? పానాలకు తెగించి కొట్లాడితే వచ్చిన తెలంగాణను వాళ్ళు పాలిస్తాళ్ళు, కానీ పోరాడిన మా పోరగాళ్లకు చేతుల షిప్పే మిగిలింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 6 గ్యారెంటీలు 420 హామీలల్లా ఎన్ని అమలు చేసిండ్లు, ఎన్ని బాకునే? దాదాపు 99% ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ అమలు చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వానికి గుండెల నిండా ధైర్యంగా నేను చెప్పగలుగుతా ఉన్నా. అంటే 100% 6 గ్యారెంటీలను పూర్తి చేసినాం, ఇంకా 99% బాకీ ఉన్నాం. వచ్చే 3 ఏళ్లలో 100% పూర్తి చేస్తామని చెప్పబోయి చెప్పినట్టున్నాడు. ఏదో నోరు విసుకున్నట్టునే సార్.